అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆర్టికల్ 51AH. అసలు ఆర్టికల్ 51AH అంటే ఏంది, ఇది తెలుసుకోవడం వల్ల నాకు నా సమాజానికి ఎటువంటి ఉపయోగం, సో ఈ రెండు విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆర్టికల్ 51AH ఏం చెప్తుంది, అసలు అది ఏంటిది? అది ఆర్టికల్ 51AH అనేది మన ప్రాథమిక బాధ్యతను తెలియజేస్తుంది. అంటే అది ఏం చెప్తుంది అని అంటే, ప్రతి భారతీయ పౌరుడు 3 క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి. ఏంటా 3 క్వాలిటీస్? ఫస్ట్ క్వాలిటీ సైంటిఫిక్ టెంపర్, అంటే విజ్ఞాన దృక్పథం ఉండాలి. సెకండ్ క్వాలిటీ హ్యుమానిజం, అంటే మానవత్వం ఉండాలి. మూడవది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్, అంటే ఒక ప్రశ్నించే వ్యక్తిగా మనం ఎదగాలి. సో ఈ 3 బేసిక్ క్వాలిటీస్ మనం ప్రతి ఒక్క భారతీయ పౌరుడు డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఆర్టికల్ 51AH అనేది చెప్తుంది మనకి. సెకండ్ పాయింట్, ఆర్టికల్ 51AH వల్ల మనకి అండ్ మన సమాజానికి ఎటువంటి ఉపయోగం? దీంట్లో మనకు 5 పాయింట్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంది అని అంటే, ప్రమోటింగ్ క్రిటికల్ థింకింగ్. అంటే దాని అర్థం ఏంది? ఎవరైనా సరే ఏదైనా విషయం చెప్పినప్పుడు మనం ఏది గుడ్డిగా నమ్మకుండా, అంటే అజంప్షన్ బేసిస్ పైకి పోకుండా మనకు ఎవిడెన్స్ కావాలి, మనకు ఒక ప్రూఫ్ కావాలి. సో ఆ విధంగా మనం ఆలోచించగలగాలి. అప్పుడే అలా ఆలోచిస్తే మనకి ఏం జరుగుతుంది, మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఇలా అందరూ చేస్తే కనుక మన సొసైటీ అనేది ఒక మంచి దిశలో ప్రోగ్రెస్ అవుతున్న రిజల్ట్స్ అనేటివి మనకు కనిపిస్తాయి అన్నమాట. సెకండ్ పాయింట్, ఎంకరేజింగ్ ఇన్నోవేషన్. ఆర్టికల్ 51AH ఏం చెప్తుంది అంటే, మనందరం కూడా శాస్త్రీయంగా ఆలోచించాలి. ఉదాహరణ నేను మీకు చెప్తాను. మన హిందూ సాంప్రదాయంలో ఒక చిన్న పని ఉంది. అంటే మన పెళ్ళిళ్ళు అవుతాయి కదండి, మన పెళ్లిలో తాళి కట్టగానే వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్లి అబ్బాయి ఏం చేస్తారంటే ఆకాశంలో ఒక నక్షత్రానికి పాయింట్అవుట్ చేస్తాడు. సో ఇది ఎందుకు చేయాలి? అసలు ఇది ఎందుకు చేయాలని నేను ఎవరైనా అడిగితే జనరల్గా నాకు వచ్చే కామన్ ఆన్సర్ ఏంటండి, వాళ్ళు ఏం చెప్తారు, ఇది మన సాంప్రదాయం, ఇది మన సంస్కృతి, ఇది పెద్దలు పెట్టింది, ఇది అని నాకు ఇటువంటి ఆన్సర్స్ నాకు వస్తాయి. బట్ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ పర్సన్స్ అండి. వాళ్ళు ప్రతి ఏ పని చేసినా కానీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. స్టార్కి రిఫర్ చేస్తున్నామో ఆ స్టార్ అరుంధతి నక్షత్రం. అది అరుంధతి నక్షత్రం అంటే ఒక స్టార్ కాదండి, అరుంధతి నక్షత్రం అనేది 2 స్టార్స్, అరుంధతి వశిష్ఠ అంటారు దాన్ని. సో ఎందుకు దాన్నే మనం పాయింట్అవుట్ చేయాలి? కొన్ని కోట్ల స్టార్ సిస్టమ్స్ ఉన్నాయి పైన ఆకాశంలో, ఎందుకు దాన్నే మనం పాయింట్అవుట్ చేస్తాము అని అంటే, దానికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. అరుంధతి వశిష్ఠ అనేది ఎప్పుడు 2 ఈ స్టార్ సిస్టమ్స్ ఏంటంటే దాని గ్రావిటీ ఈక్వల్ గా ఉన్నందువల్ల ఆ స్టార్స్ 2 ఈక్వల్ గా ఇలా తిరుగుతాయి. బట్ జనరల్ గా వేరే స్టార్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఒక స్టార్ కాన్స్టెంట్ గా ఉంటే ఇంకో స్టార్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మన సూర్యుని చుట్టూ ప్లానెట్స్ తిరుగుతాయో అలా తిరుగుతాయి అనమాట. బట్ ఈ స్టార్ సిస్టమ్స్ మాత్రం 2 ప్యారలల్ గా కాన్స్టెంట్ గా తిరుగుతూ ఉంది. సో అందుకు మనము ఆ స్టార్ సిస్టమ్స్ ని మనము రెఫర్ చేస్తాం. ఎందుకు దాన్ని రెఫర్ చేయాలి అని అంటే, దాని అర్థం ఏంటంటే, ఎలాగైతే ఆ స్టార్ సిస్టమ్స్ ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాయో, మీరు కూడా మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, మీ ఎటువంటి పరిస్థితులు అయినా కానీ మీరు ఇద్దరు విడిపోకుండా కలిసిమెలిసి జీవితాంతం చివరి వరకు ట్రావెల్ చేయాలి అని సూచిస్తుంది అనమాట. అందుకే మనం ఇమీడియట్ గా తాళి కట్టగానే ఆ స్టార్స్ ని మనము పాయింట్అవుట్ చేసి ఒక ప్రామిస్ తీసుకుంటాం అనమాట. సో ఇది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇక 3వ పాయింట్, రేషనల్ డిస్కోర్స్ ని మెరుగుపరచుకోవడం. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు మానవత్వం ఉండాలి అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం విచారణ చేయాలి ప్రతి విషయాన్ని. అండ్ ఎప్పుడైనా సరే ఒక 2 వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మర్యాద పూర్వకంగా మాట్లాడుకోవాలి. అందుకే మన పెద్దవాళ్ళు అంటుంటారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పేసి. సో ఎవరైతే భావోద్వేగాలకు లోనవ్వకుండా అసలు ఏంటి అంశం ఏంటి, దీనికి ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నాకు కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అని ఆ విధంగా ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. మన పరిస్థితులు కానీ లేకపోతే మన ప్రాబ్లమ్స్ కానీ, ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కానీ మెరుగుపడుతుంది. ఇక 4th పాయింట్ ఏంటి అని అంటే, ఇంప్రూవింగ్ సెల్ఫ్ ఎడ్యుకేషన్. శాస్త్రీయంగా ఆలోచించడం ద్వారా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెక్స్ట్ బుక్స్ లో ఉన్నది బట్టి పట్టకుండా
దానిని ప్రతిదీ క్వశ్చన్ చేసే అబిలిటీ వచ్చినప్పుడు అది నిజమా అబద్ధమా, ఇది కరెక్టా తప్ప అనేది వాళ్ళు కరెక్ట్గా ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, వాళ్ళకి ఆ నాలెడ్జ్, ఆ స్కిల్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో, ఆ ట్రూత్ ఏదైతే ఉందో ఆ ట్రూత్ నేర్చుకుంటారండి, వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ అవుతారో. సో దీనివల్ల మన పిల్లలకి క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటివిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక 5వ పాయింట్ వచ్చేసి ఫాస్టరింగ్ సోషల్ రిఫార్మ్, అంటే మంచి సామాజిక మార్పులు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒక మానవత్వంతో శాస్త్రీయంగా ప్రతి విషయాన్ని ఆలోచించి అనలైజ్ చేసి వాటికి సొల్యూషన్స్ తీసుకొస్తారో మనం ఒక మంచి సమాజాన్ని మనం చూడొచ్చండి. ఎందుకంటే ఇవాల్టి ఆలోచనే రేపటి మన కార్యాచరణ కాబట్టి ఇలా ఆలోచించడం ద్వారా మనము మన సమాజంలో జరిగే అన్యాయాలను తగ్గించవచ్చు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక మంచి సమాజాన్ని మనం క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. సో ఈ ఆర్టికల్ 51AH యొక్క పవర్ మీరు తెలుసుకున్నారు కాబట్టి రాజ్యాంగం మనకి ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఆలోచించాలి అని ఒక దిశానిర్దేశం చేసింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అందరూ తెలుసుకోవాలి, అందరూ దీని పవర్ ఏంటో అర్థం చేసుకుని అందరూ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న రిజల్ట్ అయితే చూడొచ్చు. సో మీరు కూడా సొసైటీలో మంచి తీసుకురావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మన వాళ్ళందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి కాంటెంట్తో నేను మీ ముందుకు వస్తానండి. ఇంకా మంచి వీడియోస్ నేను తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.